కలలో చనిపోయిన వారు కనిపిస్తున్నారా? దీని అర్థం ఏమిటంటే రాత్రి పడుకునే సమయంలో కలలు రావటం సర్వసాధారణమైనటువంటి విషయం. ప్రతిరోజు మనకు కలలు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. అయితే మనకు వచ్చే ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెప్తున్నారు. కలలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలు కూడా పేర్కొన్నారు. అయితే చనిపోయినటువంటి వ్యక్తి కలలో కోపంగా కనిపిస్తే ఆ వ్యక్తి మీ నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారని అర్థం. వారు బ్రతికున్న సమయంలో మీతో ఏదైనా తీరినటువంటి కోరిక గురించి తెలిపినట్లయితే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలని పండితులు చెప్తున్నారు. ఒకవేళ మీ కుటుంబానికి చెందినటువంటి మరణించినటువంటి వ్యక్తి కలలో కనిపిస్తే శుభప్రదమని పండితులు చెప్తున్నారు. మీరు త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారని కూడా అర్థం చేసుకోవాలి. చనిపోయినటువంటి వ్యక్తి ఒకవేళ కలలో నవ్వుతున్నట్లు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి సంతోషంగా ఉన్నాడని అర్థం. ఇటువంటి కలలు మీకు వస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ చనిపోయినటువంటి మీ బంధువులు కలలో ఆకలితో ఉన్నట్లు కనిపిస్తే పేదలకు దానం చేయాలని అర్థం. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలని పండితులు చెప్తున్నారు. చనిపోయినటువంటి వ్యక్తి మీ పాదాల వద్ద నిలబడితే అది మంచికి సూచనగా చెప్తున్నారు. ఇలా కనిపిస్తే రానున్నటువంటి రోజుల్లో జీవితంలో కొన్ని సంక్షోభ పరిస్థితులు వస్తాయని పండితులు చెప్తున్నారు. మీ యొక్క పూర్వీకులతో కలిసి భోజనం చేస్తే అది మంచి కలగా భావించాలని కళల శాస్త్రం చెప్తుంది. ఈ కళ వస్తే మీకు మంచి చేకూరుతుందని చెప్తున్నారు. మామూలుగా మనం నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తూ ఉంటాయి. అందులో అనేక కొత్త మనుషులను, కొత్త ప్రదేశాలను, పాత ప్రదేశాలను చూస్తూ ఉంటాం. అయితే కొన్ని మనకు గుర్తుంటాయి, కొన్ని పెద్దగా గుర్తుండవు. మనకు వచ్చే కళలలో కొన్ని కనిపిస్తే శుభమని కొందరు నమ్ముతారు, మరికొన్ని కనిపిస్తే అశుభమని భావిస్తారు. ఈ యొక్క నేపథ్యంలో కలలో చనిపోయినటువంటి వారు కనిపిస్తే ఏమైనా ప్రమాదం ఉంటుందా అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. అసలు కలలు అంటే ఏమిటి? నిద్రలో మనం చూసే ప్రతి కళకి దాని యొక్క స్వంత అర్థం ఉంటుంది. కళలు జ్ఞాపకాల ఊహాత్మక రూపమని మరికొందరు అంటారు. ప్రజలు ఉపచేతన జ్ఞాపకాలు కళలుగా వ్యక్తమవుతాయని కూడా చెప్తున్నారు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు తరచుగా కళలు వస్తూ ఉంటాయి. చనిపోయినటువంటి వ్యక్తులు కలలో కనిపిస్తే ఏమి జరుగుతుంది? కలలో చనిపోయినటువంటి వారిని చూడటం అంటే మంచిదేనంట. చాలా కాలం జీవిస్తారని, చనిపోయినటువంటి వారు వచ్చి మనలను ఆశీర్వదించినట్లు కలగనట్లయితే అన్ని రకాల శుభాలు జరుగుతాయని అర్థం. కలలో చనిపోయినటువంటి వారు వచ్చి ఏడుస్తున్నట్లు కలగనట్లయితే ఇది మంచిది కాదు, అశుభం. గుడిలో అర్చన చేయించడం చాలా మంచిది. మీరు చనిపోయిన వంటి వారితో మాట్లాడాలని కలగనట్లయితే మీరు పేరు, కీర్తిని పొందుతారని అర్థం. చనిపోయినటువంటి వారు మీ ఇంట్లో నిద్రిస్తున్నారని కలలో చూస్తే మీరు మహాఖండం నుంచి తప్పించుకుంటారు. కలలో శవపేటికలను చూడటం అంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి ఎవరైనా చనిపోతారని కూడా అర్థం చేసుకోవాలి. పూర్వీకులు కలలోకి వస్తే దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. చనిపోయినటువంటి వారు మీతో కలిసి భోజనం చేస్తున్నట్లు కలలో ఉంటే మేలు చేకూరుతుంది. కలలో చనిపోయినటువంటి వారు మీతో మాట్లాడటం అంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది మీకు సహాయం చేయడానికి వస్తారని భావించాలి. మనం చనిపోయినట్లు కలగనట్లయితే మన ఆయుర్దాయం పెరుగుతుంది. చనిపోయినటువంటి మీ తండ్రి మీ కలలో కనిపిస్తే మీరు పరిష్కరించలేనటువంటి సమస్యలను త్వరలో విజయవంతంగా పరిష్కరిస్తారని అర్థం. చనిపోయినటువంటి మీ తల్లి కలలో కనిపిస్తే మీకు లేదా మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టబోతుందని అర్థం. మనం ప్రేమించినటువంటి వ్యక్తి చనిపోయినట్లయితే ఈ విధంగా కలలో కన్నట్లయితే బాధలు తొలగిపోతాయని అర్థం. మీరు చనిపోయినటువంటి వ్యక్తులను మోసగిస్తున్నట్లు కలగనట్లయితే అది మీకు ప్రయోజనకరంగానే ఉంటుందని అనుకోవచ్చు. అదేవిధంగా చనిపోయినటువంటి వారు మనలను ఆశీర్వదించినట్లు కలలు కనడం అంటే చాలా మేలు చేకూరుతుంది. కలలో చనిపోయినటువంటి వారు వచ్చి ఏడుస్తున్నట్లు కలలు కంటే మంచిది కాదు. గుడిలో అర్చన చేయించడం చాలా మంచిది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.